కృపగల దేవ, నీ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయాన వాక్యం వింటున్న బిడ్డలందరూ నీ కృపలో వాక్యం చేత స్థిరపడి బలపట్టుకు సహాయం చేయండి. మీ ప్రేమ అపారమైన మీ కృప మీ బిడ్డల మీద నిలిచి ఉండని. శాశ్వతుడైన దేవుడు మీ బిడ్డలు కూడా శాశ్వతమైన మీ ప్రేమలో నిలిచి ఉండుటకు కృప దయచేయండి. అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు. దయచేసి మీరు అద్భుతాలు చేయండి. ప్రతి వారి జీవితంలో మారు మనసు, పాప క్షమాపణ, మీ అందరి భయభక్తులు కలిగిన జీవితాన్ని మీరు దయచేయండి. మీరే మహిమ పొందుకొనండి స్వామి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 24, 25 బుధవారం. ప్రియులారా, 2వ దిన వృత్తాంతాల గ్రంథము 24, 15వ వచనము నుండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాడు. యాజకుడు తాను వృద్ధాప్యంలోనికి వచ్చి ఆయన చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడు. అతడు ఇశ్రాయేలులలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. ప్రియులరా, గమనించాలి, యాజకులు చనిపోయిన తరువాత వారిని భూస్థాపన చేయు స్థలాలు వేరు. అయితే యెహోయాదా గారు, ఆ రాజుగారు, తన ఇంటి వారి దృష్టికిని తరువాత దేవుని దృష్టికిని మంచివాడుగా అతడు ప్రవర్తించాడు. ఈరోజు సేవ చేసే ప్రతి వారితో నా మనవి, నీవు నీ ఇంటి వారి దృష్టికి మంచివాడుగా ఉన్నావా? దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నావా? ఆలోచించాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది భక్తులు దేవుని దృష్టికి తరువాత తమ ఇంటి వారి దృష్టికి మంచివారుగా ఉన్నారు. చాలామంది దేవుని దృష్టికి మంచివారుగా కనిపిస్తారు, కానీ ఇంటి వారి దృష్టికి మంచివారుగా కనిపించారు. ఆ రీతిగా యెహోయాదా యాజకుడు ఇంటి వారి దృష్టికి దేవుని దృష్టికి మంచివాడుగా కనిపించినందున అతడు చనిపోయిన తరువాత యెరూషలేము పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. బ్రతికున్నప్పుడు ఆయన చాలా విలువైన వాడే. ఆయన చనిపోయిన తరువాత రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆయన చనిపోయిన తరువాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించారు. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. యెహోయాదా రాజుగారు చనిపోయిన తరువాత ప్రియులారా, జనులు చేసిన ఒక పనికిరాని కార్యం, యెహోవా మందిరమును విడిచిపెట్టేశారు. దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేశారు. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని దేవుని యొక్క కోపము వచ్చేది. ఇప్పుడు ఆలోచించాలి, ఒక మంచి యాజకుడైన యెహోయాదా ఉన్నంత కాలము రాజు యథార్థముగా ప్రవర్తించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు. ప్రజలు కూడా ప్రవక్త రాజుగారికి అనుగుణ్యంగా ప్రజలు ప్రవర్తించారు. యెహోయాదా ప్రవక్త గారు చనిపోయిన తరువాత ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. వారి పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచిపెట్టేశారు. ఇప్పుడు మందిరానికి ఎవరు వెళ్ళడం లేదు. దేవతా స్తంభములకును విగ్రహములకును
పూజ చేయడం ప్రారంభించారు. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, గమనించాలి, వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుని కోపం యూదా వారి మీద, యెరూషలేము కాపురస్తుల మీద వచ్చాది. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, కానీ వారు చెవియొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, యెహోయాదా ప్రవక్త చాలా గొప్పవాడు. ఆయన కుమారుడైన జకర్యా కూడా చాలా గొప్పవాడు. ఆయన ప్రజల ఎదుట నిలవబడి, యెహోవా ఆజ్ఞలు మీరెందుకు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు అని చెప్పారు. ఒక వ్యక్తి వర్ధిల్లకపోవటానికి గల కారణం యెహోవా ఆజ్ఞల్ని మీరుచుండడం వల్లనే. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు. దేవుని విసర్జించకూడదు. దయచేసి గమనించవలసిన విషయం, ప్రభు ఆజ్ఞని ఎవడైతే మీరుచున్నాడో వాడు వర్ధిల్లడు. యెహోవాని ఎవడైతే విసర్జించాడో ప్రభువు కూడా వారిని విసర్జించాడు. విసర్జించడం అంటే మనం ఏదైనా విసర్జించామంటే అది వ్యర్థ పదార్థం, వ్యర్థమైన వస్తువు అని అర్థం. దేవుడు విసర్జించాడంటే నీవు వ్యర్థుడివే, వ్యర్థురాలివే. కాబట్టి ప్రభు నిన్ను విసర్జించేటట్టుగా ఎప్పుడూ ఆయన ఆజ్ఞల్ని మీరకుండా మనము జీవించాలి. ప్రియులారా, అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతని చావగొట్టిరి. భయంకరమైన కార్యం. యెహోయాదా ప్రవక్త కుమారుడైన జకర్యా ఆయన దేవుని ఆజ్ఞల్ని మీరారని, మీరు దేవుని విసర్జించారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని విసర్జించాడని ఆయన గట్టిగా హెచ్చరించినప్పుడు, మీరు వర్ధిల్లరు అని అన్నప్పుడు అతని మీద కుట్ర చేసి రాళ్ల చేత రాజు తెలిసినట్లుగానే అతని రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించాడు. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అని అన్నాడు. జకర్యా చనిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట, దేవుడు దీన్ని దృష్టించాలి, దీన్ని దృష్టించి ఏదో ఒక్క రోజున ఆ కృపగల దేవుడు విచారణలోనికి తెస్తాడని అని చెప్పి చనిపోయాడు. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చాది. వారు యూదా దేశం మీదికి, యెరూషలేము మీదికి వచ్చి శేషం లేకుండా జనుల అధిపతులను అందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కోల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను.
అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు. వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దావీదు పట్టణమందు యోవాషు రాజును పాతిపెట్టలేదు. కానీ యెహోయాదా, యాజకుడైన యెహోయాదా ప్రజల దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి, ఆయన దేవుని దృష్టికి మంచివాడిగా జీవించినందువలన రాజులను పాతిపెట్టు ఆ స్థలంలో అతన్ని పాతిపెట్టిరి. యోవాషు రాజు అయినప్పటికీ అతడు సరైనటువంటి ప్రవర్తన ప్రవర్తించని కారణాన ఆయన్ని ఎక్కడో పాతిపెట్టారు. ప్రియులరా, మన మరణం తరువాత మన పరిస్థితులు ఎలాగుంటాయో ఆలోచించాలి. దేవుని పిల్లలు మరణానికి ముందే మన జీవితాన్ని సరిచేసుకోవడం చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, వాక్యంలో చెప్పబడిన రీతిగా 22వ వచనం పూర్తయ్యాది. ఆమెన్. ఆమెన్.